హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మునక్కాయ గ్రేవీ కర్రీ. చాలా ఈజీగా మన క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం. ఇది మంచిగా గ్రేవీగా చపాతీకైనా, రోటీకైనా, రైస్లోకైనా, జవార్ రోటీ కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని మంచి టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దానికి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, అట్లనే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను పల్లీలు, అట్లనే ఒక స్పూన్ వరకు మనం గ్రేట్ చేసుకున్న కొబ్బరి తురుము, ఎండిన కొబ్బరి, అట్లనే ఒక పెద్ద సైజు టమాటా ఇట్లా కట్ చేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనకి మసాలా అనేది మాడకూడదు. మాడిందంటే మన కర్రీ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. మాడకుండా మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా ఇదంతా పొట్టు తీసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు, నేనైతే ఇక్కడ ఒక 3 మునక్కాయలు పెద్ద సైజువి తీసుకొని ఇలా కట్ చేసుకొని నీట్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు తొందరగా ఉడికిపోతున్నాయి. ఇది మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మునక్కాయలు కూడా కొంచెం హాఫ్ బాయిల్ అవుతే సరిపోతుంది. ఇది ఉడికిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మూత పెడితే తొందరగా ఉడికిపోతుంది మునక్కాయలు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలంతా మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఒక పెద్ద సైజు ఎల్లిగడ్డ, అట్లనే ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మంచిగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయలేదు, డైరెక్ట్గా ఓన్లీ మనం మసాలా ఫ్రై చేసుకున్న మసాలాతోనే గ్రేవీ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ సాజీరా, బిర్యానీ ఆకు, కొద్దిగా కరివేపాకు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఈ గ్రేవీ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు మంట సిమ్లోనే పెట్టుకోవాలి. మరీ పెద్దగా పెట్టేస్తే తొందరగా మాడిపోతుంది, అడుగంటుతుంది మసాలా అంతా. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, అట్లనే గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా మంచిగా ఉడికేటట్టు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మనం మూత తీసేసి చూసి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా వదిలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు, ఇప్పుడు ఆ మునక్కాయలు కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి మాడకుండా. మనకు ఆల్రెడీ మునక్కాయలు కొద్దిగా ఉడికిపోయాయి కాబట్టి ఇంకొద్దిసేపు ఈ మసాలాలో మంచిగా ఉడికితే వాటి గ్రేవీ అంతా పట్టుకొని మంచి టేస్ట్ అనేది వస్తుంది మునక్కాయలకి. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందు సాల్ట్ వేసుకోలేదు కదా, జస్ట్ మునక్కాయల వరకే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మళ్ళీ మంచిగా ఉడికించుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంది ఆ ఫ్లేవర్తోని. ఇప్పుడు అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మునక్కాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే. అట్లనే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.